హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. కేకేఆర్ ముంబై ఇండియన్స్ మీద డబుల్ వేశారు. వాళ్ళు వాంఖెడలోనే గెలవడం ఎట్లా ఏంటి అనుకుంటున్న సమయంలో అక్కడ కూడా దేవర్ డౌన్ అండ్ అక్కడి నుంచి బాగా ఆడి గెలిచారు. ఇక్కడ కూడా ఒకనొక దశలో దేవర్ డౌన్, బట్ అక్కడి నుంచి వాళ్ళ స్పిన్నర్స్ కంబ్యాక్ చేశారు అండ్ గెలవగలిగారు. దాంతో 18 పాయింట్స్ విత్ అ వెరీ స్ట్రాంగ్ నెట్ రన్ రేట్. ఐల్ బి సర్ప్రైజ్ వాళ్ళు కనుక టాప్ 2లో ఉండకుండా. అంటే అఫీషియల్గా క్యూ కూడా వచ్చింది. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది, ఎక్కడ ఈ మ్యాచ్ అనేది మలుపు తిరిగింది, వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ మ్యాచ్లో ఎవరెవరు ఏ విధంగా ఆడారనే దాని గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. దాదాపు ఒక 1.5 hour డీలే అయింది ఈ మ్యాచ్. 1.5 hour డీలే అయిన తర్వాత టాస్ అనేది జరిగింది. ఆ టాస్లో క్రూషల్గా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే, టాస్ కన్నా ముందు 16 over మ్యాచ్ చేశారు, 5 over పవర్ ప్లే చేశారు. ఒక బౌలర్ 4 ఓవర్లు వేయచ్చు, మిగతా వాళ్ళందరూ 3 వేసి ఓవర్లు వేయాలని చెప్పేసి కూడా అక్కడ ఆ నిర్ణయం తీసుకోవడం కూడా కనిపిస్తూ వచ్చింది. అండ్ దాంతో ఇక్కడ సమీకరణాలు ఇలా అయిన తర్వాత, మీ ప్లేయింగ్ కండిషన్స్ ఇలా రివైజ్ అయిన తర్వాత టాస్ గెలిచి హార్దిక్ పాండ్యా సార్ వి వాంట్ టు ఫీల్డ్. ఆ నిర్ణయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. శ్రేయస్ అయ్యర్ కూడా ఫీల్డ్ చేయాలనే ఉండింది, ఎందుకంటే 2 daysగా వికెట్ వాస్ కవర్డ్. ఎలా ఉంటుంది ఏం జరుగుతుందో తెలియదు. అండ్ పైగా ఒక ట్రంకేటెడ్ మ్యాచ్లో, కుదించిన మ్యాచ్లో మీ స్కోర్ ఎంత అనేది తెలుసుకొని ఆడడం చాలా ఇంపార్టెంట్. అండ్ అలాంటి ఒక పరిస్థితుల్లో కేకేఆర్ గాట్ ఎ హారిబుల్ స్టార్ట్. నువ్వని తుషారా బౌలింగ్లో ఫిల్ సాల్ట్ అవుట్ అయిపోయాడు, కొట్టాడు, మంచి షాట్ కొట్టాడు, ఆ తర్వాత అవుట్ అయిపోయాడు. సునీల్ నారాయణ అయితే అసలు బాల్ ముట్టుకోకుండా బుమ్రాకి దాన్ని ఏమంటారు, నాకు ఇవాళ మూడు లేదు, నాకు బాల్ ముట్టుకోలేదు, నాకు ఆడాలని లేదన్నాడు. ఈ జస్ట్ లెఫ్ట్ ద బాల్, ఆ బాల్ లోపలికి వచ్చింది, వికెట్ ఎగిరింది. వాళ్ళిద్దరి రన్ గెటర్స్ సాల్ట్ అండ్ వాళ్ళ కేకేఆర్ ఇద్దరు రన్ గెటర్స్ సాల్ట్ అండ్ అలాగే నరేన్, దే హ్యావ్ నాట్ డిస్టర్బ్ ద స్కోరింగ్ దట్ మచ్. అవుట్ అయిపోయి వెళ్ళిపోయారు. అండ్ ఇది చాలా పెద్ద పరీక్ష కేకేఆర్కి, ఏం చేయాలి ఇక్కడ అని. అండ్ దెన్ ఇమీడియట్లీ శ్రేయస్ అయ్యర్ ఆల్సో గాట్ అవుట్. అక్కడ అంశుల్ కాంబోజ్ బౌలింగ్లో వికెట్ కూడా పడింది, లెగ్ స్టంప్ ఎక్స్పోజ్ చేశాడు, బెయిల్ ఎగిరింది అక్కడ. అండ్ మీ ఇద్దరు బ్యాటర్స్ వెళ్ళిపోయారు, మీ యొక్క క్యాప్టెన్ వెళ్ళిపోయాడు. ఎట్లా ఏంటి అంటే మళ్ళీ అదే వెంకటేష్ అయ్యర్ బరిలోకి దిగాడు. వెంకటేష్ అయ్యర్కి ముంబై ఇండియన్స్ అంటే ఎక్కడ లేని పూనక వస్తుంది. అతనికి ఒక సెంచరీ ఉంది, ఐ థింక్ 3-4 50+ స్కోర్లు ఉన్నాయి, ఒక 40 వాళ్ళు 42 కొట్టాడు, అద్భుతంగా ఆడుతూ కనిపించాడు ఇక్కడ వెంకటేష్ అయ్యర్ కూడా. అండ్ ఆ తర్వాత నితీష్ రాణా అండ్ వెంకటేష్ అయ్యర్ ఇద్దరు కూడా కాస్త సపోర్ట్ ఇచ్చుకుంటూ బాగా ఆడారు. పీయూష్ చావ్లా వచ్చాడు, పీయూష్ చావ్లా రాగానే వెంకటేష్ అయ్యర్ అవుట్ అయిపోయాడు. దెన్ రసల్ కేమిన్, రసల్ కూడా 2 హిట్లు కొట్టాడు. అతన్ని పీయూష్ చావ్లా ఒక బాల్ ఇసురు కొట్టాడు, ఆ బాల్కి అవుట్ చేశాడు. నితీష్ రాణా అవుట్ అయ్యాడు, అంతా బాగానే ఉంది. బట్ స్టిల్ సమ్హౌ దే కెప్ట్ గెట్టింగ్ దోస్ రన్స్. ఇన్ ది ఎండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక లాస్ట్లో 6 రమన్దీప్ కూడా బుమ్రా లాస్ట్ బాల్లో 6 కొట్టాడు. దాంతో పాటుగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఓవరాల్గా స్టార్టింగ్లో 2-3 వికెట్లు పడినా, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా పార్ట్నర్షిప్తో ముందుకు వెళ్ళినా, ఆ తర్వాత రసల్ కొంచెం ఫైర్ వర్క్స్ చేసిన, ఇన్ ది ఎండ్ దే గాట్ టు అ వెరీ గుడ్ స్కోర్. వాళ్ళు 157 స్కోర్ దాకా వెళ్ళారు వాళ్ళు. ఇది ఎంతవరకు సరిపోతుంది 16 ఓవర్స్లో, అంత గట్టి బ్యాటింగ్ ఉంది కానీ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ సరైన రీతిలో తెలుసు స్పిన్నర్స్ ఇంకెక్కువగా కంటైన్ చేయాలి, ఫాస్ట్ బౌలర్స్ వల్ల కాదని చెప్పేసి కూడా అర్థమవుతోంది. అలాంటి పరిస్థితుల్లో విత్ దిస్ కైండ్ ఆఫ్ అ స్కోర్ కేకేఆర్ అనుకొని ఉంటారు, లేదు ఎక్సెప్షనల్ బౌలింగ్ చేయాలి, లేదంటే కష్టంగా ఉంటుంది. ముంబై ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళ దగ్గర 8 ఫారెన్ ఆప్షన్స్లో మీరు 2 వాడుతున్నారు అంటే ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. లాస్ట్ మ్యాచ్ అదే చేశారు, ఈ మ్యాచ్ అదే చేశారు. అండ్ అందులో టిమ్ డేవిడ్ మీద నమ్మకం పెట్టారు. అతని దగ్గర నుంచి పెద్దగా రిజల్ట్ ఏంటో, ఒక మ్యాచ్లో 48 కొట్టాడు, అంతకుమించి ఏమీ రాలేదు. నబీన్ మీరు పక్కన పెట్టారు, షెపర్డ్ మీరు పక్కన పెట్టారు, సరే కూజే బౌలింగ్ లేనప్పుడు మనకి సెట్ కాడని పక్కన పెట్టారు. సో ఇటువంటి రీతిలో నో బడీ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ దెమ్. ఈ రీతిలో ఒక సపోర్ట్ ఉంటుంది. బట్ ఎనీవే వాళ్ళ బ్యాటింగ్ టాప్ 6 చూసుకుంటే ఎవ్రీబడి ప్లేడ్ ఫర్ ఇండియా. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, 5 ఇండియాకి ఆడారు. ఆ తర్వాత వాళ్ళు నేహాల్ వదేరా, నమన్ ధీర్, టిమ్ డేవిడ్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. పీయూష్ చావ్లా కెన్ బ్యాట్ బిట్ కావాలనుకుంటే కనుక ఫైన్, బాగానే ఆడుతున్నారు, ఏంటి పరిస్థితి అనుకుంటున్న సమయంలో మీకు ఇషాన్ కిషన్ చాలా అద్భుతంగా ఆడాడు. ఇషాన్ కిషన్ స్టార్టెడ్ ఆఫ్ అన్ కంప్లీట్లీ డిఫరెంట్ నోట్. అండ్ ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ కాస్త కాన్షియస్గా ఆడాడు. ఎస్పెషల్లీ మిచెల్ స్టార్క్ ఆడినప్పుడు హీ డిడ్ నాట్ వాంట్ టు గివ్ హిస్ వికెట్ అవే. ప్రాబబ్లీ అది టీమ్ మీటింగ్లో డిస్కస్ చేసుకొని ఉంటారు. అండ్ అతను కూడా చెప్పే ఉంటాడు దట్ కొన్ని రన్స్ రాలేదు కాబట్టి ఐ విల్ ట్రై అండ్ ప్లే ఇట్ దిస్ వే. లాస్ట్ దాకా నేను ఉంటే కనుక వికెట్లు వచ్చే అవకాశాలు, రన్లు వచ్చే అవకాశాలు వస్తాయి. అండ్ ఇషాన్ కెన్ గో బ్యాంగ్ అని ఇషాన్ అలాగే ఆడాడు. రోహిత్ శర్మకు ఒక నో బాల్ పడింది, ఒక ఫ్రీ హిట్ పడింది, దాంతో 6 కూడా వచ్చింది. బట్ ఆ తర్వాత కూడా వాజ్ నెవర్ 100 స్ట్రైక్ రేట్తో ఆడదు, వాజ్ ఆల్వేస్ క్యాచింగ్ అప్.
ఒక రన్ బాల్ అనే స్కోర్ కూడా జస్ట్ అబౌవ్ ద రన్ బాల్ కొంతవరకు ఉండింది, ఆ తర్వాత బిలో ద రన్ బాల్ ఆడుతూ వచ్చాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ బాగా ఆడాడు. ఈవెన్ నరేన్ కేమ్ ఆన్ టు బౌల్, ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. ఆ రివర్స్ కొట్టాడు, ఆ ఫ్లిక్ కొట్టాడు, చాలా బాగా ఆడాడు. హీ వాస్ డూయింగ్ ఎక్సెప్షనలీ వెల్. కానీ ఒకనొక దశలో వెన్ స్పిన్నర్స్ యాక్చువల్లీ కేమ్ ఇన్ టు పిక్చర్, రోహిత్ శర్మ కాస్త స్ట్రగుల్ అవ్వడం చూసాం. ఈ వెంట్ ఫర్ దట్ స్విచ్ హిట్, వర్కౌట్ కాల. ఆ తర్వాత షాట్ల కోసం వెళ్ళాడు, అది వర్కౌట్ కాలేదు. అండ్ దెన్ ఆ మొమెంటం అనేది కిల్ అయింది అక్కడ. వెన్ మీ టార్గెట్ అనేది 9.7 10 runs per over దాకా ఉంది అంటే, ఆల్దో యూఆర్ గోయింగ్ ఎట్ 10.5 11 runs per over, ఇంకా మీరు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. మీరు 12 runs per over అయినా మీ రిక్వైర్డ్ రేట్ అనేది 9.5 ఉన్నప్పుడు, మీకు అవతల బ్యాట్స్మెన్ బాగా స్ట్రాంగ్గా వెళ్తున్నప్పుడు ద లీస్ట్ యూ కెన్ డూ ఇస్ టు గివ్ హిమ్ స్ట్రైక్. అది జరగలేదు. డాట్ బాల్స్ పడ్డాయి. ఒక 6 పడిన తర్వాత కూడా రోహిత్ శర్మ కొట్టలేకపోయాడు. దిస్ వాజ్ హిస్ మోస్ట్ అన్ప్లెజెంట్ T20 ఇన్నింగ్స్ ఈ ఐపీఎల్లో. క్విక్గా వికెట్లు పడిన సందర్భాలు ఉన్నాయి, ఫస్ట్ బాల్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి, కాదనట్లేదు. బట్ రోహిత్ శర్మతో జనరలీ యూ అసోసియేట్ దట్ ప్లెజెంట్నెస్. ఈజీ ఆన్ అయి ఉంటాడు, అబ్బా ఏం కొట్టాడు అబ్బా షాట్, ఏం ఆడాడు అబ్బా లాఫ్టెడ్ షాట్ అని. అండ్ అగైన్ స్పిన్నర్స్, రోహిత్ శర్మ స్పిన్ చాలా బాగా ఆడుతాడు. ఇస్ వన్ ఆఫ్ ద బెటర్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ ఇన్ ఇండియా. అలాంటిది వాజ్ స్ట్రగ్లింగ్. వరుణ్ చక్రవర్తి మళ్ళీ వచ్చాడు లాస్ట్ మ్యాచ్లో. వీళ్ళిద్దరి మధ్య జరిగిన దాంట్లో సునీల్ నారాయణ ఇబ్బంది పెట్టి అవుట్ చేశాడు. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి ఇబ్బంది పెట్టి అవుట్ చేశాడు. రోహిత్ శర్మ అవుట్. సూర్యకుమార్ యాదవ్ షాట్ కొడదాం అనుకున్నాడు, ఆ బాల్లో పేస్ లేకుండా ఉండింది. ఆఫ్ ద సర్ఫేస్ పేస్ అనేది లేకుండా ఉండింది పిచ్ మీద. ద పిచ్ ఇన్ఫ్యాక్ట్ గాట్ అ లిటిల్ స్లోవర్. ఎందుకంటే మీకు ఆ మాయిశ్చర్ అనేది ఆడుతున్నారు కానీ పూర్తి స్థాయిలో డ్రై అవ్వడానికి యూ నీడ్ హీట్, యూ నీడ్ సన్, అది రాలా. సో ద పిచ్ వాజ్ నాట్ గెట్టింగ్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ అది స్లో అవుతూ వచ్చింది. అండ్ వాళ్ళ స్లోవర్ వన్స్ చాలా బాగా హెల్ప్ అయ్యాయి. అండ్ రోహిత్ ఒక్కసారిగా, టు బి వెరీ ఫేర్, హీ హెస్ కిల్ ద మొమెంటం. కోపం రావచ్చు ఫ్యాన్స్కి, బట్ అగైన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే, అసలు ఈ మ్యాచ్లో ఎక్కడ ఇబ్బందులు కనిపించాయంటే దట్ పార్ట్నర్షిప్ తర్వాత చిన్నపాటి ఇబ్బంది ఏదైతే కనిపించిందో దానివల్ల మొమెంటం మొత్తం మారింది. ఇషాన్ గాట్ అవుట్, రోహిత్ గాట్ అవుట్, వెంటనే సూర్య గాట్ అవుట్. ఇదేంటా అనుకున్నారు. సరే ఓకే, తిలక్ వచ్చాడు. అండ్ అలా కనిపిస్తున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇమ్మీడియట్గా మీకు వికెట్లు పడిపోయాయి. హార్దిక్ గాట్ అవుట్. హార్దిక్ మంచి అవకాశం ఉంటుంది కొడదామని, అక్కడ ఛాన్స్ కూడా ఉండేది. వరుణ్ చక్రవర్తి లాస్ట్ ఓవర్ అది ప్లేయర్ మామూలుగా ఆడేసుకుంటే కనుక సరే 4 ఓవర్లు 60 స్టిల్ దే కెన్ మేనేజ్ ఏమో అనే ఆలోచన ఉండేది. బట్ 4 ఓవర్లు అతనికి 60 కన్నా 55 56 చేసి చేద్దాం అనుకున్నాడు, అది కుదరలా. హీ గాట్ అవుట్. ఫ్లోలో ఉన్న బౌలర్ని ఎక్కువ రిస్క్ తీసుకొని ఆడకూడదు. ఒకవేళ యూ వాంట్ టు ఫినిష్ ది గేమ్, లాస్ట్ దాకా తీసుకెళ్ళాలి. ఎందుకంటే లాస్ట్ దాకా ఎలాగో వెళ్ళేది ఆ గేమ్. ఆ రన్ రేట్ అప్పటికే 15 runs per over ఉంది. లాస్ట్ బాల్ దాకా ఎలాగో వెళ్ళే గేమ్. సో అటువంటి పరిస్థితిలో ఎవరిని కొట్టాలి, ఎవరిని కొట్టకూడదు అనే ఆలోచన కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అతని ఆలోచన, అతని ఎగ్జిక్యూషన్ అనేది ఫెయిల్ అయింది. కానీ ఎస్, యూ వాంటెడ్ టు టేక్ ఆన్ వరుణ్ చక్రవర్తి. బట్ ఆ పరిస్థితిలో అటువంటి లెంగ్త్ బాల్ని ఆడటం, బాల్ ఆగొచ్చింది, కాస్త ఎక్స్ట్రా బౌన్స్ కూడా అయింది, దాంతో అతను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వధేరా అండ్ అలాగే తిలక్ ఆడే ప్రయత్నం చేశాడు, వధేరా రన్అట్ అయిపోయాడు. నమన్ ధీర్ వచ్చి మంచి హోప్ ఇచ్చాడు. కానీ లాస్ట్లో హర్షిత్ రాణా అండ్ ఇస్ లాస్ట్ ఓవర్స్, ఆ మ్యాజిక్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. 13 runs డిఫెండ్ చేశాడు అతను ఫస్ట్ మ్యాచ్లో. క్లాసన్ వికెట్ తీశాడు, షాబాజ్ వికెట్ తీశాడు అక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే కానీ నమన్ ధీర్ అవుట్ అయిపోయాడు. తర్వాత తిలక్ అవుట్ అయిపోయాడు. ఇంకెక్కడ కూడా ఆ ఛాన్స్ అనేది దొరకలేదు. బట్ మధ్యలో ఆండ్రే రస్సెల్ కూడా చక్కటి బౌలింగ్ చేశాడు. ఆండ్రే రస్సెల్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాట్ నుంచి అతని దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో కనిపించలేదు. ఫస్ట్ మ్యాచ్లో బాగా వచ్చింది, ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా 6లు 4లు కొడుతూనే వచ్చాడు. కానీ ది రస్సెల్ షో, ద డ్రే రస్ షో అనేది బ్యాట్తో కనిపించలేదు. కానీ బౌలింగ్తో మాత్రం ఇన్వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ అందించాడు. ఆర్సీబీ మ్యాచ్లో వికెట్ తీయడం కానీ, ఆర్సీబీ మ్యాచ్లో వికెట్ తీశాడు. తర్వాత కొన్ని మ్యాచ్లో వికెట్ తీశాడు, కొన్ని మ్యాచ్లో లాస్ట్ ఓవర్ వేసాడు. ఈ మ్యాచ్లో మళ్ళీ వేసి 2 వికెట్లు తీయడం, అదంతా బాగా హెల్ప్ అయింది. అండ్ మనం ముంబై ఇండియన్స్కి ఈడెన్ గార్డెన్స్లో వాళ్ళ రికార్డు గురించి మాట్లాడుకున్నాం పొద్దున. రోహిత్ శర్మకి అతని రికార్డు గురించి మాట్లాడుకున్నాం. హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ పరంగా అతని క్యాప్టెన్సీ బాగుందని మాట్లాడుకున్నాం. కానీ బ్యాటింగ్లో ఏది ట్రాన్స్ఫర్ అవ్వాలా. హార్దిక్స్ మిజరీ విత్ ద బ్యాట్ కంటిన్యూస్, విత్ ద బాల్ హ్యాస్ డన్ వెల్. అందరూ బాగానే బౌలింగ్ చేశారు. 60 overs 157 అంటే ఇస్ గివెన్ ఆన్ ఎనీ డే, పర్వాలేదు. బ్యాటర్స్ చేసి ఉండాల్సింది. నెంబర్ 8 నెంబర్ 9 దాకా బ్యాటింగ్ పెట్టుకొని యూఆర్ నాట్ ఏబుల్ టు చేస్ దట్ అంటే ఏమనాలి. ఇంకా స్పిన్తో మళ్ళీ కట్టడి చేయగలిగారు. అండ్ కాస్త సపోర్ట్ అండి, కొంచెం ఆగి వస్తుంది, కొంచెం స్టిక్కీ వికెట్ ఉందంటే కనుక కేకేఆర్ స్పిన్నర్స్ అన్బేరబుల్ వాళ్ళు. వరుణ్ చక్రవర్తి ఫస్ట్ 8 గేమ్లలో అతను తక్కువ వికెట్ తీశాడు, 8 అంతా తీశాడు. నెక్స్ట్ 7 గేమ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే అతను 9 వికెట్లు తీశాడు. ఆ రేంజ్లో అతను అంత ఇంపార్టెంట్ వెపన్గా తయారవుతున్నాడు శ్రేయస్ అయ్యర్కి. అండ్ నరేన్ వాజ్ గుడ్ ఎట్ ది ఫీల్డింగ్, 4 లాపాడు, క్యాచ్ పట్టాడు, వాజ్ వెరీ గుడ్ ఎట్ ది ఫీల్డింగ్. పోను ఇంకా బాగా బెటర్ అవుతుంది అది. సో ఇక్కడ కేకేఆర్ వాళ్ళ లాస్ట్ హోమ్ గేమ్ని కూడా అద్భుతమైన రీతిలో ఫినిష్ చేసుకున్నారు. దే వాళ్ళ ఫెంటాస్టిక్ విక్టరీ.
నెట్ రన్ రేట్ ఇంకా మెరుగుపడింది, 18 పాయింట్లకు వచ్చారు. ఆ క్యూ కూడా పడింది, మోస్ట్లీ 1 or 2లో ఉంటారు. అండ్ ఇట్స్ అ పర్ఫెక్ట్ గేమ్ ఫర్ దెమ్. అండ్ ఎందుకు పర్ఫెక్ట్ అంటున్నానంటే దేవర్ డౌన్, బ్యాటింగ్లోనూ దేవర్ డౌన్, దే కేమ్ అప్, బౌలింగ్లోనూ దేవర్ డౌన్, దే కేమ్ అప్. సో వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, అండర్ రసల్ అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఒకళ్ళిద్దరు కాదు, ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. అండ్ ముంబై విల్ బి డిసప్పాయింటెడ్ విత్ దిస్ పర్ఫార్మెన్స్, అబ్సల్యూట్లీ డిసప్పాయింటెడ్. నథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ దెమ్ ఈ మ్యాచ్లో. ఎస్, ఇషాన్ కిషన్ ఉన్నంత వరకు దేర్ వాజ్ హోప్, బట్ ఇషాన్ కిషన్ కూడా ట్రై టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. రివర్స్ అనుకున్నాడు, స్విచ్ ఇట్ అనుకున్నాడు, మళ్ళీ ఆ తర్వాత ఆడే ప్రయత్నం చేశాడు. ఆ మూడ్ అనేది అక్కడ బ్రేక్ అయింది. ఆ పార్ట్నర్షిప్లో కొన్ని డాట్ బాల్స్ రావడం, గట్టిగా ట్రై చేయడం వల్ల ఆ మూడ్ అనేది అక్కడ బ్రేక్ అయింది. ఆ ఫ్లో ఆఫ్ థాట్ అనేది బ్రేక్ అయింది. అండ్ ఇషాన్ అక్కడ అవుట్ కాకుండా ఉన్నా బెటర్గా ఉండేది. హోల్ పాయింట్ వాజ్ ఇషాన్ బాగా ఆడుతున్నప్పుడు రోహిత్ అక్కడే నాన్ స్ట్రైక్లో ఉండి మెల్లగా ఇఫ్ హీ కుడ్ హ్యావ్ సీన్ త్రూ సర్టన్ ఓవర్స్ తను ఫినిష్ చేసేవాడు. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఫామ్ కొన్ని ఇన్నింగ్స్లో అసలు ఏమాత్రం సరిగ్గా ఆడనప్పుడు యూ డెఫినెట్లీ నీడ్ సమ్ కొంచెం టైం ఆన్ ద క్రీజ్. ఆ 100 కొట్టిన తర్వాత హీ హాజ్ నాట్ ఈవెన్ స్కోర్డ్ 1 గుడ్ ఇన్నింగ్స్. ఒక్క మంచి ఇన్నింగ్స్ రాలి. దట్ 100 ఆల్సో ఎండెడ్ అప్ ఇన్ లూజింగ్ కాస్. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచిదే అని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆల్ ఈజ్ బ్యాడ్ లక్, ఆల్ ఈజ్ టఫ్ డేస్ ఐపీఎల్లోనే అయిపోయాయి. సో ఫ్రెష్ స్టార్ట్ అనేది T20 వరల్డ్ కప్లో వస్తుందని ఆశిద్దాం. అండ్ ఇక్కడ ఆడలేదు అక్కడే ఆడతారు అలాంటి పాయింట్లు ఇప్పుడు వద్దు. లెటస్ హోప్ దట్ ఈ ప్లేస్ వెల్. అది ఇండియాకి ఆడుతున్నాడు, లెటస్ హోప్ దట్ ఈ ప్లేస్ వెల్ అండ్ ఐఎమ్ షూర్ హీ విల్ ప్లే వెల్. బట్ ఇక్కడ మాత్రం ముంబై ఇండియన్స్ కలెక్టివ్గా వాళ్ళ బ్యాటింగ్ ఇస్ ఫెయిలింగ్, వాళ్ళ బౌలింగ్ హ్యాస్ డన్ వెల్. వాళ్ళు లాస్ట్ టైం కేకేఆర్తో ఓడినప్పుడు వాళ్ళ బ్యాటింగ్ హెస్ ఫెయిల్డ్. ఎస్ఆర్ఎస్తో కూడా టాప్ ఆర్డర్ ఫెయిల్డ్. లకీలీ అక్కడ సూర్యకుమార్ యాదవ్ అండ్ అలాగే తిలక్ వర్మ ఆ రోజు బాగా ఆడారు. అంతకుముందు ఆర్ఆర్తో దేర్ బ్యాటింగ్ ఫెయిల్డ్. డీసీతో ఒక మ్యాచ్లో బాగా ఆడారు, బట్ నెక్స్ట్ మ్యాచ్లో అగైన్ దే వర్ నాట్ ఏబుల్ టు డూ సంథింగ్. సో దర్ బ్యాటింగ్ హ్యాస్ బీన్ ఫెయిలింగ్. వాళ్ళ బ్యాటింగ్ హ్యాస్ బీన్ దర్ బిగ్ 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 మిజేక్. అండ్ అందుకే ఈ మ్యాచ్ కూడా గెలవాల్సిన మ్యాచ్ మళ్ళీ కోల్పోయారు. అండ్ దే ఓన్లీ 1 మ్యాచ్ లెఫ్ట్, ఇన్కాన్సిక్వెన్షియల్ మ్యాచ్ వాళ్ళకి. బట్ లక్నో సూపర్ జైంట్స్ ఏం చేస్తుందో ఆ మ్యాచ్లో దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. దిస్ వాజ్ సాటర్డే. సండే అదిరిపోయే విధంగా మ్యాచ్లు కనిపిస్తున్నాయి. సో దాని గురించి కూడా ట్యూన్ ఇన్ అవ్వండి. టిల్ దెన్.